Hi everyone, welcome back to News and Infotech. This is Pushpa and I hope you guys are doing great. In this video, we are going to discuss about is fake experience good or bad? Fake experience పెట్టడం వల్ల మంచిదా లేదు అంటే బ్యాడ్నా అనేది తెలుసుకుందాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకు అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల యూజ్ అనేది ఎక్కువ ఉండదు, డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ కామన్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జనరేషన్లో పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. బికాస్ కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల మేబీ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల కెరియర్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ కెరియర్ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి చాలా వరకు బ్యాక్ డోర్లో జాబ్స్కి వెళ్దామని చెప్పేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ చాయిస్ ఆల్సో. ట్రై చేస్తే జాబ్స్ వస్తాయి, బట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ రావడం అనేది కష్టంగా ఉంది కాబట్టి మీరు ఈ వేని ప్రిఫర్ చేసుకొని ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఉంటే, జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ పెట్టారు, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year ఎక్స్పీరియన్స్ పెట్టినా 2 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఆ ఎక్స్పీరియన్స్కి మించిన మీ పర్ఫార్మెన్స్ ఉండాలి. యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యారు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా. లైక్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 3 years ఎక్స్పీరియన్స్తో మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యారు. The work they allot you will also be equal to that much experience. వాళ్ళు మీకు వర్క్ అసైన్ చేశారు అంటే అది కూడా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మీకు చాయిస్ ఉండదు వేరే వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవడానికన్నా, వేరే వాళ్ళ చేత చేయించడానికన్నా. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, మీకు డౌట్స్ రాకూడదు. మీ ఎక్స్పీరియన్స్ లెవెల్కి తగ్గట్టిన వర్క్ ఇచ్చారు అంటే మీరు ఆ వర్క్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. సో ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు టెన్స్ అవుతూ ఉంటారు. సో ఇంకొకటి వచ్చి ఏంటి అంటే, ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు, మీ స్కిల్స్ అనేవి వాళ్ళకి డౌట్ వచ్చింది, లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఉన్న స్కిల్స్ మీలో లేవు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఆ జాబ్ నుంచి బయటకు తీసేస్తూ ఉంటారు. మీరు ఆ జాబ్ని బేస్ చేసుకొని కార్ కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, లేదంటే లోన్కి అప్లై చేయొచ్చు. ఇలా ఆల్రెడీ ఈఎంఐస్ పే చేయడానికి జాబ్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మీరు చాలా వరకు మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సడన్గా జాబ్ పోయింది అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకొని మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కొంచెం ప్రాపర్ వేలో దాన్ని ఈవెన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీరు దాన్ని కొంచెం ప్రాపర్ వేలోకి తీసుకురండి. లైక్ మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, లైక్ 1 year or 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు అంటే ఆ 2 yearsకి తగ్గ స్కిల్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్చుకోండి. 2 yearsకి తగ్గ పర్సన్ 2 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎలా అయితే వర్క్ చేయగలడో ఆ వర్క్ మొత్తం కూడా మీ దానిలో ఉండాలి. వన్స్ యూ ప్లేస్డ్ ఇన్ ద కంపెనీ, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలి. అండ్ ఏదైనా ప్రాజెక్ట్స్ అసైన్ చేసినా, ఏమన్నా వర్క్ ఇచ్చినా కూడా మీ ఎబిలిటీని మీరు ప్రూవ్ చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. వాళ్ళకి డౌట్ రాకుండా స్కిల్స్ అనేవి కూడా బిల్డ్ చేసుకోవాలి. స్కిల్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వేస్ట్. నేను సజెస్ట్ చేస్తాను, స్కిల్డ్ పర్సన్ అయ్యి ఉంటే మీరు, నేను కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎంత అయితే క్యాపబుల్ ఉన్నాడో నేను అలానే ఉన్నాను, సో నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒక వేలో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లెవెల్కి తగ్గ వర్క్ వచ్చు, సో మీరు భయపడవలసిన అవసరం ఉండదు. ఈవెన్ మీరు వర్క్ బాగా చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసినా కూడా కంపెనీస్ మిమ్మల్ని తీయడానికి చూడరు. ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ వల్ల వాళ్ళకి యూజ్ ఉంది. వాళ్ళు థింక్ చేస్తారు హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ ఏ వర్తీ పర్సన్ ఫర్ అవర్ కంపెనీ అని చెప్పి. అలాంటి టైంలో మీరు వర్తీ అన్నప్పుడు వాళ్ళు ఎలా తీయగలరు మిమ్మల్ని జాబ్ నుండి? సో ఇన్ కేస్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడదాము అనుకున్నా కూడా దానికి తగిన స్కిల్స్ అనేవి కూడా లెర్న్ చేసుకొని ఆ వేలో మీరు వెళ్ళండి.
ఓకే, ఆ వేలో వెళ్తే మీరు బెటర్ ఉంటారు. ఇన్ కేస్ ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా ఒక బెటర్ అచీవ్మెంట్ ఉంటుంది, మీరు కంపెనీలో ఉండగలరు, జాబ్ చేయగలరు, మీ స్కిల్స్ బాగున్నాయి, మీరు ప్రొడక్టివిటీ లెవెల్స్ బాగున్నాయి, మీ వల్ల కంపెనీకి మంచి లాభాలు వస్తున్నాయి అంటే ఆ కంపెనీ మిమ్మల్ని ఫేక్ ఎక్స్పీరియన్స్నా, మీకు డిగ్రీ లేదా అదేం చూడదు. మీకు స్కిల్స్ బాగున్నాయి అంటే కంపెనీ డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్టివిటీ ఇస్తున్నారు అంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా కంపెనీలోనే ఉంచుకుంటుంది. సో గాయ్స్, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైక్ మనకి స్కిల్స్ వచ్చాయి, ఎంతవరకు అయితే స్కిల్స్ ఉన్నాయో అంతవరకునే ఎక్స్పీరియన్స్ లెవెల్ని యూజ్ చేయండి. ఇన్ కేస్ స్కిల్స్ లేవు, నేర్చుకోండి, ఫ్రెషర్గా వెళ్ళండి. ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, బట్ ఓకే, జెన్యూన్గా ట్రై చేస్తే మీరు ఇన్ని ఫేస్ చేయవలసిన అవసరం ఉండదు, టెన్స్డ్గా ఉండవలసిన అవసరం ఉండదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు స్కిల్స్ ఉన్నాయి, నేను క్యాపబుల్ అనుకుంటేనే ఫేక్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.